మీరెప్పుడైనా గాలివానలో చిక్కుకున్నారా? అంతా అయిపోయింది, ఇక నాకు ఆదరణ ఇచ్చేవారు ఎవరూ లేరు అని కన్నీరు పెట్టుకుంటున్నారా? అయితే ఈ మాట మీకోసమే. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీ నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. యెషయా 54:11. దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. లోకం మిమ్మల్ని గాలివానలో వదిలేయవచ్చు, కాని దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. ఈ వచనంలో ఒక అద్భుతమైన రహస్యముంది. దేవుడు మీ జీవితాన్ని కేవలం మామూలు రాళ్లతో కాదు, నీలాంజనములతో కడతానని చెబుతున్నారు. లోకం మిమ్మల్ని పడగొట్టాలని చూస్తే, ఆయన మిమ్మల్ని పునరుద్ధరించాలని చూస్తున్నారు. మీరు కోల్పోయిన ఆ పునాదులను ఆయన నీలములతో, అంటే శాశ్వతమైన బలంతో తిరిగి వేయబోతున్నారు. మీరు ఏ విషయంలో అయితే అవమానపడ్డారో అదే చోట మీరు అలంకరించబడతారు. ఈ గాలివాన మిమ్మల్ని ముంచేయడానికి రాలేదు, మిమ్మల్ని ఒక కొత్త కట్టడంగా మార్చడానికి వచ్చింది. గుర్తుంచుకోండి, మీ గతం గాలివానతో ముగిసిపోవచ్చు, కాని మీ భవిష్యత్తు నీలాంజనములతో మెరిసిపోబోతోంది. ఆమేన్.